ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీకి చెడిందా? కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అతని సోదరుని టార్గెట్ చేసిందా? అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి సంస్థల మీద ఐటీ దాడులు జరిగాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డికి మోడీకి చెడిందా? కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అతని సోదరుణ్ణి టార్గెట్ చేసిందా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి అలాగే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల మీద ఐటీ దాడులు చేసిందా అంటే ఏం చెప్తారు మేడం? 5 రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ చాలా ధనాన్ని కూడా ఇప్పటికే సీజ్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఏంటి మేడం, ఈ అంశంలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే చాలా అనుమానాస్పదమైన విషయాలు బయటకు వస్తున్నాయి. 3-4 ఏళ్ళ నుంచి చాలామంది మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడాలా వద్దా అనే ఒక సంశయంతో మాట్లాడలేకపోతున్నారు. ఒక ఎంత భయం కావచ్చు, లేకపోతే ఏమవుతుందో అని కావచ్చు. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉంది. అది జగన్ అధికారంలోకి రాకముందు చాలా చిన్నది, ఒక చిన్న కుటీర పరిశ్రమ. అది కడపలో ఉంది. అయితే విశ్వేశ్వరరెడ్డి అతను ఓనర్ పేరు. అయితే ఆయన అవినాష్ రెడ్డికి బాగా సన్నిహితుడు అంటారు. అయితే ఈ అవినాష్ రెడ్డి సన్నిహితత్వం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సహజమైన అలవాటు కావచ్చు. ఇప్పుడు వాళ్ళ నాన్న అధికారంలో ఉంటేనే ఎన్నో షెల్ కంపెనీలు పెట్టి ఎంతోమంది క్విడ్ ప్రోకో ద్వారా ఎంతో చేసిన ఘనత ఉంది. అంటే మనం మాట్లాడుకోవటం కాదు కదా, కేసులు ఉన్నాయి. కేసులతో పాటు ఆస్తులు ఈడీ జప్తు చేసిన వివరాలు ఉన్నాయి. ఆయన 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉండటం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. సో మరి తండ్రి అధికారంలో ఉంటేనే అసలు ఊర్లో లేకుండా ఆయన బెంగళూరులోనే ఉండేవాడు అంటారు అప్పట్లో. అయితేనే అంత కథ నడిపించిన వాడు ఇప్పుడు మొత్తం వడ్డించేవాడే ఆయన అయినప్పుడు ఇంకెన్ని అక్రమాలు జరగవు. అయితే అక్రమాల్లో ఇదొక అక్రమం. మిగతా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు. ఇదైతే ఈ అక్రమం. ఇది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేది. ఈ ట్రాన్స్ఫార్మర్లు మామూలుగా 18,000 అనుకోండి, వీళ్ళ దగ్గర 30,000. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొంటే జిఎస్టీ 5%, వేరే వాళ్ళ దగ్గర కొంటే 18%. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎవరి జేబులోకి వెళ్తున్నాయి డబ్బులు? ఆయన జేబులోకి వెళ్తున్నాయి. అసలు ఎందుకు జిఎస్టీ 2 విధాలు విడివిడిగా ఉంది అంటే సమాధానం లేదు. దీని గురించి చాలా కంప్లైంట్లు వెళ్ళి, కానీ ఇప్పటికీ దీని మీద ఏదో జరుగుతుంది. ఇది జరిగింది అన్నంత మాత్రాన వీళ్ళు ఏదో దళ్ళోబడి వెంటనే దారికి వస్తారనే అంత మామూలు స్థాయి నేరస్తులు కాదు వీళ్ళు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఎంత తెలివిగా వెళ్తుందంటే ఈ కేసులో సిఆర్పిఎఫ్ దళాలని దగ్గర పెట్టుకొని చేస్తుంది. ఎందుకంటే పోయినసారి మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన అరెస్ట్ చేద్దామని వస్తే వివేకానంద రెడ్డి కేసులో అరెస్ట్ చేద్దామని వస్తే లోకల్ పోలీసులు ఏం చెప్పారంటే మా వల్ల కాదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అని చెప్పి అంటే అతన్ని అరెస్ట్ చేయకుండా ఆపారు. అప్పుడు మోడీ గారి ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ కాల. అసలు ఇప్పుడు నిజంగా ఎలాగో చెడింది, వ్రతం చెడ్డారు కాబట్టి ఫలం దక్కాలంటే ముందు అసలు వివేకానంద రెడ్డి కేసులో ఈయన అరెస్ట్ చేస్తే అయిపోద్ది కదా, ఆ పని కూడా చేయొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ పాపం ఏదో రోజుకు పండగ మాందు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ రాష్ట్రంలో ఖజానాకి చేరవలసిన డబ్బులు ఎంత లూటీ అవుతున్నాయో ఈ కేసును బట్టి మనకు అర్థమైంది. దీనిలో పైగా ఎవరెవరితో పెట్టుబడులు పెట్టించాడు? ఇబ్బడి ముబ్బడిగా లెక్క తేలని డబ్బులు పెట్టించడమే కాకుండా అవసరం లేనంత భూములు దారాదత్తం చేయడమే కాకుండా గవర్నమెంట్కి అవసరం లేనన్ని ట్రాన్స్ఫార్మర్లు కొనిపించి అక్కడ పడేశారు. మళ్ళీ తెలుగుదేశం మూలాలున్న కాంట్రాక్టర్లు ఎవరైనా బిల్లుల కోసం వస్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లా. వాళ్ళు మళ్ళీ సిగ్గుచెడి
ఈ వైసీపీ నాయకులు కాళ్ళు గడ్డాలు పట్టుకుని వాళ్ళకేదో కొంచెం పర్సంటేజ్లు ఇచ్చి బిల్లులు పాస్ చేయించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీళ్ళకి మట్టుకు రాజమార్గంలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఈ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ మట్టుకు. ఇవన్నీ చాలనట్టు అరవిందో వాళ్ళతో కూడా పెట్టుబడి పెట్టించాడు దాంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలు ఎలా ఉంటాయంటే రాచపీనుగుతో పాటు తోడిపీడికి వెళ్ళాలన్నట్టు ఆయన ఒక్కడే చేయడు, ఏదైనా నలుగురితో చేయిస్తాడు. ఇప్పుడు ఆ అరవిందో చెప్తుంటే నవ్వు వస్తుంది కానీ బాధ అనిపిస్తుంది. ఒక అరవిందో కంపెనీ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ. మంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలు అన్నిటికీ వైట్ ఎక్కువ ఉంటుంది, బ్లాక్ లేకుండా ఏమి ఉండదు కానీ వైట్ ఎక్కువ ఉంటుంది. ఆ కంపెనీలని మొత్తానికి పోయినసారి పాత కేసుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. ఈయన కేసుల్లో నీకింత నాకింత కేసుల్లో ఉన్నారు, క్విట్ ప్రోకో కేసుల్లో. ఆ తర్వాత చాలనట్టు ఆయన చేత ఒక డిస్టిలరీ కొనిపించి అరవింద్ వాళ్ళ అబ్బాయితోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అతను జైలుకి కూడా పోయాడు. ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ డైరెక్టర్ అవ్వడం ఏంటి, బోలెడు వైట్ ఉండడం ఏంటి అంటే వైట్ ఉంటే గొప్పని కాదు నా ఉద్దేశం. అంటే ఇలాంటి పారిశ్రామికవేత్తలు బిజినెస్లు చేసి దేశంలో ప్రగతికి ముందుకు తీసుకెళ్ళాలి, నిరుద్యోగ సమస్యని అరికట్టేలాగా ఉండాలి. అలా వీళ్ళు అంచెలంచెలుగా పైకి వెళ్ళాలి. కానీ ఈ విధంగా జైల్లో కూర్చోవడం ఏంటండి? లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చి ఆ బయటికి కూడా ఎలా వచ్చాడు, నేను అప్రూవర్గా మారతానంటేనే బెయిల్ ఇచ్చారు. వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ పేషెంటు, ఆవిడని చూసుకోవాలని ఇలా రకరకాల కారణాలు చెప్పి బయటికి రావాల్సి వచ్చింది. మరి అతను కూడా ఇందులో పెట్టుబడులు పెట్టాడు ఈ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్లో. మరి ఇవన్నీ ఇవాళ మోడీ ఎందుకు చేస్తున్నాడు అంటే పెద్ద బేతాళ ప్రశ్న ఏం కాదు, అది చాలా తత్వం బోధపడింది ఆయనకి. ఏంటి ఆ తత్వం అంటే ఆయనకు కావాల్సింది ఎంపీలు. వాళ్ళు ఏ పార్టీ అన్నా కానివ్వండి, మనం చెప్పినప్పుడు చెయ్యెత్తేవాడైతే చాలు. ఆడు 10 మర్డర్లు చేసినా పర్లా మోడీకి, ఆడు చెయ్యెత్తగలిగే ఎంపీ అయి ఉండాలి అంతే. ఓకే, ఆ అధినేత చెప్పిన మాట విని ఈ ఎంపీ వచ్చి చెయ్యెత్తాలి అంతే. ఆ చెయ్యెత్తే వాళ్ళని 22 మందిని సంపాదించి పెట్టాడు పోయినసారి ఎలక్షన్స్లో. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్పాడు ప్రజలకి? నాకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వండి, నేను కేంద్రం మెడల్ ఉంచుతా, చంద్రబాబు నాయుడికి చేతకాల, స్పెషల్ స్టేటస్ తీసుకురాలా, ఆయనకు చేతకాల, నేను చేత వద్దు, నేను తీసుకొస్తా, కేంద్రం మెడల్ ఉంచుతా, నాకు 22 మంది ఎంపీలని 25కి 25 ఇవ్వండి అని అడిగాడు. అడిగితే పాపం అమాయకులు 22 ఎంపీలు ఇచ్చారు. ఇస్తే ఈయన మోడీ మెడల్ ఉంచలేదు సరిగదా, ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి. ఎందుకో మీ అందరికీ తెలుసు, కేసుల కోసం. ఇప్పుడు ఈ కేసులన్నీ ఇలాగే ఉన్నాయి, అవినాష్ రెడ్డి కేసు అట్లాగే ఉంది. ఇవన్నీ ఇలా ఉన్న సందర్భంలో ఈసారి వీళ్ళు గెలవరు అనేది మోడీకి అర్థమైంది. ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి స్నేహం అవసరం లేదు, అవసరం లేదు. మిత్రలాభం మిత్రభేదం అవడం ఎంతసేపు అండి? మిత్రభేదం మిత్రలాభం అవడం ఎంతసేపు? ఒక నిజాయితీ ఉన్నవాళ్ళు, నికార్సు ఉన్నవాళ్ళు స్నేహం చెయ్యాలన్నా, తగదా పెట్టుకోవాలన్నా ఒక స్టాండర్డ్లో ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి? వీళ్ళకేమో కేసుల నుంచి బయటపడాలి, వాళ్ళకేమో చేతులెత్తే ఎంపీలు కావాలి లోక్సభలో. ఇప్పుడు నేను చూడండి, 141 మంది ప్రతిపక్ష ఎంపీల్ని బేడీ పంపించారు. పంపించి ఏకపాత్రాభినయం చేస్తున్నారు పార్లమెంట్లో. ఏకపాత్రాభినయమే కానీ మోనో యాక్షన్ చేస్తున్నారు. బాగుందనేవాడెవడు, బాగాలేదనేవాడెవడు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది ఇదే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళు పసిగట్టేశారు. స్మృతి ఇరానీతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు అంగన్వాడీ టీచర్స్ సంబంధించి. మా వాటా మేము ఇస్తున్నాం, ఆయన వాటానే ఇవ్వట్లేదు, ఆయన సంగతి తేల్చుకోండి, చూసుకోండి అని. అంటే ఇలాగే ఉంటుంది రేపటి నుంచి స్టోరీ. ఓకే, ఏది వీలైతే అది, ఎంతవరకు వీలైతే అంతవరకు వ్యతిరేకత భావనే చూపిస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి చెక్ తప్పదు అంటారు. చెక్ తప్పదు అంటే మళ్ళీ ఇందులో కూడా మనోడు తెలుగుతోడు కాదు కదా, ఇందులోంచి ఇంకొక లాభం కూడా చూసుకోగలడు. చూసారా నా మీద ఎంత కక్ష సాధిస్తున్నారో, ప్రజలారా మీరే నాకు దిక్కు, నన్ను మీరు గెలిపిస్తేనే
నేను బతుకుంటాను, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారని కూడా చెప్తాడు. ఆ అవకాశము లేకపోలేదు. ఓకే. కానీ నిజంగా కక్ష తీర్చుకోదలుచుకుంటే, నిజంగా ఇతను మన స్నేహితుడు కాదు అని కనుక వాళ్ళు నమ్మితే, డిసైడ్ అయితే కనుక బెయిల్ రద్దు చేయండి. సింపుల్. 3500 సార్లు ఆయన కోర్టుకు అటెండ్ కాల. అవును. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవరు ఇన్నిసార్లు వాయిదాకు అటెండ్ కాని వాళ్ళు ఉండరు. మామూలుగా 3 సార్లు అటెండ్ కాకపోతే 4వసారి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు సామాన్యులకి ఎవరికైనా సరే. మరి 3000 సార్లు వెళ్ళలేదు అంటే మరి ఆయన ఉపేక్షిస్తున్నారు అంటే మీరు అలాంటివి చెయ్యండి. చట్టము చట్ట పరిధిలో చట్ట ప్రకారం పనిచేసుకుంటా వెళ్ళాలి. అంతేగాని ఇలా కాదు, మీకు ఇష్టమైనప్పుడు చంక ఎక్కించుకుని ఇష్టం లేనప్పుడు నేలకేసి కొట్టడం కాదు చేయాల్సింది. మీరు చట్ట ప్రకారం చెయ్యండి. అసలు ఈ బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు అని చాలామంది అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. చేయొచ్చు కదా. అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? సమాధానం అవినాష్ రెడ్డి జస్ట్ అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి బయట ప్రపంచానికి తెలియకోకుండా మళ్ళీ వెంటనే బెయిల్ ఇచ్చేశారు. ఎవరికైనా తెలుసా అండి ఈ స్టోరీ? ఎవరికి తెలీదు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? వాళ్ళతో మీకు ఉపయోగం ఉంటుందని చేస్తున్నారు. నేను అనుకోవటం కొంచెం భయపెట్టడానికి. ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళ దగ్గర బాగా సొమ్ములు ఉన్నాయి, నిధుల కోసం కూడా చేయొచ్చు. మోడీ దేనికైనా సమర్థుడు, చేయగలడు. ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలకి లాభం జరిగి ఖజానాకి లాభం జరిగితే మీ తగాదాలకి ఒక ఫలితం ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.